మన పెద్దలు పిలుస్తున్నారు. మరి సృష్టి ప్రారంభం కావాలంటే సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి, నక్షత్రాలు కావాలి. ఉడు అంటే సంస్కృత భాషలో నక్షత్రం అని అర్థం. ఉడు గమనం అంటే నక్షత్రాల కదలిక సృష్టి ప్రారంభమైతేనే ప్రారంభమవుతుంది కాబట్టి ఉడు గమనం ఉ గం దానికి ఆది కాబట్టి ఇది ఉగాది అనే పేరు కూడా పెద్దలు తెలియచేశారు. అందువల్ల ఈ ఉగాదిని సంవత్సర ఆరంభ శుభ పర్వంగా మన పెద్దలు మనకు అద్భుతమైన సందేశ రూపంలో అందిస్తున్నారు. అయితే ఏమిటి ఈ ఉగాది ప్రాశస్త్యం? ఏం చేయాలి ఉగాది నాడు? మొట్టమొదట ఉగాది నాడు మనం నిర్వహించవలసిన ప్రధానమైన కార్యక్రమం ఏమిటి అని ఆలోచించినప్పుడు మన ఇళ్ల మీద భారత ధ్వజాన్ని, తెలుగు ధ్వజాన్ని, తెలుగు తల్లి ధ్వజాన్ని మనం రెపరెపలాడించాలి, ధ్వజారోహణం చెయ్యాలి. ఈ ధ్వజం సనాతనమైన భారతీయ ధార్మిక జీవన వైభవానికి, తెలుగు సంస్కృతికి ప్రతీక. ఆ సంస్కృతి సంప్రదాయాన్ని మేము తలదాలుస్తున్నామని చెప్పడానికి మన ఇంటి పై కప్పులపైన ధ్వజాన్ని ఎగురవేయడం ఒక మంచి సంప్రదాయంగా పెద్దలు తెలియచేశారు. ఆ తరువాత అభ్యంగన స్నానం చేసి దైవాన్ని ఆరాధించాలి. ఏ దైవాన్ని ఆరాధించాలి? ఇది చిత్రమైన ప్రశ్న. శ్రీరామనవమి అయితే రామచంద్రమూర్తిని ఆరాధిస్తాం, కృష్ణాష్టమి అయితే కృష్ణుడికి పూజ చేస్తాం, మహాశివరాత్రి అయితే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తాం, దసరా పండుగల్లో అమ్మవారిని అర్చించుకుంటాం. మరి ఈ ఉగాది నాడు ఏ దేవతామూర్తిని ఆరాధించాలి అంటే కాలస్వరూపమైన పరమాత్మను ఆరాధించాలి. రాముడుగా, కృష్ణుడుగా, శివుడుగా వేరువేరు రూపాలలో ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ. ఆ పరమాత్మ తత్వమే కాలస్వరూపుడై ఈ ఉగాది నాడు మన అర్చనలు అందుకుంటోంది అనే పరమ సత్యాన్ని ఇదిగో ఇప్పుడు మనం పంచాంగ శ్రవణం వినబోతున్నాం. ఆ పంచాంగం తెలియచేస్తుంది. కాలంలో ఎప్పుడెప్పుడు ఏ ఏ వాతావరణంలో మార్పులు వస్తాయో, రైతాంగం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందో, జీవన వైఖరిలో మానవులకు వచ్చే వెలుగు నీడల స్థితిగతులు ఎలా ఉంటాయో తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు ఆధారంగా తెలియచేసే పంచాంగాన్ని ప్రత్యక్షంగా శ్రవణం చేయడం ద్వారా దైవ అనుగ్రహాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పంచాంగ శ్రవణం ఈ ఉగాది నాడు చేయాలి అని కూడా పెద్దలు చెప్పారు. అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించడం, ఆ తరువాత ప్రధానంగా ఉగాది ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం. నింబ కుసుమ భక్షణం భక్షితం. ఈ ఉగాది నాడు నింబ కుసుమం దాన్ని స్వీకరించాలి. అది ఎలా ఉంటుంది అంటే పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు ఈ 6 రుచులు కలిసి ఉంటుంది. ఈ 6 రుచులు కలిసిన నింబ కుసుమాన్ని భక్షణం చేస్తే వర్షాదే సౌఖ్యదాయకం అని ధర్మసింధు గ్రంథం మనకు తెలియచేస్తోంది. శర్కర ఆమ్ల ఘృతైర్యుతం. ఆయుర్వేద శాస్త్రం ఇందులో కొద్దిగా నేతి చుక్క కూడా తగిలించండి అని చెప్పింది. అన్ని రకాల దోషాలను పరిహరించి శరీరానికి కావలసిన జవసత్వాలను ఇవ్వడానికి ఆ నెయ్యి సహకరిస్తుందనే అభిప్రాయంతో మన పెద్దలు చెప్పారు. ఈ నింబకుసుమ భక్షణం తరువాత పంచాంగ శ్రవణం, పెద్దలను గౌరవించడం, తెలుగు సంస్కృతిని మరొక్క మారు పునశ్చరణ చేసుకుని తెలుగు సంస్కృతికి అనుగుణమైన ఉదాత్త జీవన వైఖరిని మనం సాగించడానికి పునరంకితం కావడం ఉగాది నాడు మనం చేయవలసిన పనిగా ఉగాది యొక్క ప్రాశస్త్యాన్ని పెద్దలు మనకు తెలియచేశారు. 60 సంవత్సరాలు వరుసగా వెళ్ళిపోతూ ఉంటే కాలపయోధి గర్భమున కాంసగ ఎన్ని వసంత వీచికా మాలికల అంతరించెనో. కాలపయోధి గర్భమున కాంసగ ఎన్ని వసంత వీచికా మాలికలంతరించెనో. సుమౌ వ్రతమౌ మధుమాసమంచు లోకాళి ఉగాది అన్న ఉబలాటము చెందును. క్రొత్త వింత నీ పాలను బడ్డమమ్ము పరిపాలన సేయుము నూతన వత్సరా. ఈ నూతన వత్సర పురుషుడు, ఆ పురుషుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం. ఏమని ప్రార్థించాలి? నీ పాలను బడ్డమమ్ము పరిపాలన చేయము. అయితే
ఈ క్రోధి అనే పేరు వినగానే మనకు కొంచెం ఆందోళన కలుగుతుంది, భయం వేస్తుంది. క్రోధి అంటే క్రోధం కలిగినవాడు, కోపం కలిగినవాడు. అబ్బో, ఈ సంవత్సరానికి అధిపతి అయిన పురుషుడే క్రోధమూర్తి అయితే మనకు చాలా ప్రమాదం కదా. ఆ క్రోధాన్ని మనం తట్టుకోగలమా? మామూలు వ్యక్తుల క్రోధాన్ని భరించడమే కష్టమైతే సంవత్సర పురుషుడు, కాలపురుషుడు, ఆయన క్రోధాన్ని మనం తట్టుకోగలమా అంటే ఆయన క్రోధాన్ని గురించి మనం సక్రమంగా అర్థం చేసుకోవాలి. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనం అనునిత్యము మన ఇళ్లలో చాలా మంది ఆరాధించుకునే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక మాట వినపడుతుంది మనకు, క్రోధాకార అంకుశోజ్వల. అమ్మవారి చేతిలో అంకుశము రూపంలో ఉన్నది క్రోధమే. సమస్త జీవరాశుల క్రోధాన్ని తన చేతిలో పెట్టుకుంది అమ్మ. అందువల్ల క్రోధాన్ని అదుపు చేసే శక్తి అమ్మకు ఉన్నది కాబట్టి మనం కలవరపడవలసిన అవసరం లేదు. అమ్మ ఏం చేస్తుంది? ఈ క్రోధివత్సర పురుషుణ్ణి తన దగ్గరకు చేర్చుకుని అతడికి ప్రబోధిస్తుంది. ఏమని ప్రబోధిస్తుంది? దారుణాలు, ఘోరాలు, నేరాలు జరుగుతున్న చోట నీ క్రోధాన్ని చూపించు. ఆ క్రోధాన్ని అలా చూపించడం ద్వారా సత్పురుషులైన వారు నిర్వహించే సత్కార్యక్రమాలకు నీవు దోహదం చేసినట్లవుతుంది. రక్షణ కోసం నీవు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలి. అందుకోసం నీ క్రోధాన్ని ఉపయోగించమని అమ్మ ప్రబోధిస్తుంది. కాబట్టి అమ్మ ఆదేశాన్ని అనుసరించి సంవత్సర పురుషుడు దుష్కార్యాల మీద, దుష్కృత్యాల మీద మాత్రమే క్రోధాన్ని చూపిస్తాడని భావిస్తున్నాం మనం. ఎన్ని వసంతముల్ గడచే ఈశ్వర సృష్టి విలాస వైఖరీ భిన్న సముజ్వల ప్రళయ భీకర విశ్వమునందు. ఎన్ని వసంతముల్ గడచే ఈశ్వర సృష్టి విలాస వైఖరీ భిన్న సముజ్వల ప్రళయ భీకర విశ్వమునందు. నీదు పేర్విన్నను ఓ సంవత్సర పురుషుడా, నీదు పేర్విన్నను క్రోధియంచెరిగి భీతిని చెందుచు సూచుచుంటిమి. ఇందున్న యథార్థమున్ తెలిపి. ఏమిటా యథార్థం అంటే, క్రోధి అనేది ఒక నేతి బీరకాయ. నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉంటుందో క్రోధి పురుషుల్లో అంత క్రోధమే ఉంటుంది. అయితే ఆ క్రోధం సత్పురుషుల మీద మాత్రం శాంతరూపంగా ఉంటుంది. దుష్కార్యాలు చేసేవారిని ఎదుర్కోవడానికి, దేశాభ్యుదయానికి, సమాజ వికాసానికి కావలసిన సత్కార్యాలు సజావుగా సాగడానికి ఎవరు అడ్డుపడుతున్నారో వారిపై క్రోధాన్ని చూపించి సమాజ సంక్షేమానికి దోహదం చేసేందుకు క్రోధి రూపంలో ఈ వత్సర పురుషుడు వస్తున్నాడు అని మనం గమనించవచ్చు. కాబట్టి ఇందున్న యథార్థమున్ తెలిపి ఊర్జిత శక్తిని నింపు వత్సరా. సర్వసాధారణంగా ఉగాది రాగానే గత సంవత్సరం ఇలా జరిగింది, ఇదిగో ఇలాంటి వైపరీత్యాలు వచ్చాయి, ఇలాంటి ప్రమాదాలు ఎదుర్కొన్నాం అని మనం సాధారణంగా బాధపడుతూ ఉంటాం. నాకు అనిపిస్తుంది, గతాన్ని సమీక్షించుకోవడం, భవిష్యత్తును నిర్మించుకోవడం కోసం మాత్రమే కాబట్టి దాన్ని పరిమితంగా చేసుకుని వర్తమానంలో కర్తవ్యాన్ని నిండు మనస్సుతో నిర్వహించినప్పుడు మనం దిగులు పడవలసిన అవసరం లేదు అనిపిస్తుంది. అందుకని అంటున్నాను, పోయిన ఏటి మాట తలపోయగనేటికి, పోయిన ఏటి మాట తలపోయగనేటికి షష్ఠి నొక్క పర్యాయము వచ్చిపోయడు ప్రియాతిథి వంచు. 60 సంవత్సరాలకు ఒక్క మారు వచ్చింది క్రోధి, మళ్ళీ 60 ఏళ్ల వరకు రాదు. షష్ఠి నొక్క పర్యాయము వచ్చిపోయడు ప్రియాతిథి వంచు సపర్య భక్తిమై చేయుచు స్వాగతాంజలులు చేయుచునుంటిమి క్రోధి నీకు. కాబట్టి ఏం చేస్తావో తెలుసా? జాతీయ భవిష్యదభ్యుదయ దేవతవై, జాతీయ భవిష్యదభ్యుదయ దేవతవై మము ప్రోవరావయా. మాకు ఒక్క ఉగాది సరిపోదు స్వామి, వేలాది ఉగాదులు కావాలి. ఆ వేలాది ఉగాదులు నువ్వు ఎలా ఇస్తావు అంటే, శాంతి సౌఖ్యాలు, శాంతి సౌఖ్యాలు సామరస్యము కురిసి విశ్వమానవ ప్రేమము వెల్లి విరిసి అవని ఆనంద నిలయమై అలరునాడు వేనవేల ఉగాదులు వేట్కసేయు.
అవని ఆనంద నిలయమై అలరునాడు వేనవేలవుగాదులు వేడ్కసేయు. అదే భారతీయ హృదయం, భారతీయ సంస్కారం ప్రకారం భారతీయుడు ఆశించే భావన. అది ప్రధానంగా తెలుగువారికి కలిగిన లక్షణం. స్వర్ణ భారత్ అని పేరు పెట్టారు పెద్దలు. ఏమిటి స్వర్ణ భారత్ అంటే? భారతదేశం బంగారుమయం కావాలి. బంగారము అంటే కేవలం విలువైంది అని మాత్రమే కాదు, పవిత్రమైనది, స్వచ్ఛమైనది, ఉదాత్తమైనది. మంచి మనస్సు ఎక్కడుందో అక్కడ బంగారం. వాడు బంగారం లాంటి మనిషి అండి, ఇది బంగారం లాంటి ప్రదేశం అండి అంటాం. అంటే కేవలం సంపద మాత్రమే కాదు, సంస్కారంతో కూడిన సంపద, సౌజన్యంతో కూడిన సంపద. ఆ సౌజన్య సంస్కారాలతో కూడిన దివ్య సంపదను లోకానికి పంచాలన్న సదభిప్రాయంతో ఏర్పడింది స్వర్ణ భారత్. ఉగాది వత్సర పురుషుణ్ణి మనం కోరుకోవలసింది కూడా ఈ సౌభాగ్యాన్ని 10 మందికి పంచమని మాత్రమే. తెలుగువారి సంస్కృతి, తెలుగువారి సాహిత్యం అనంతం, అఖండం. ఒక్క ఉదాహరణ చెప్పి నేను కొద్ది నిమిషాల్లో నా ప్రసంగాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. మానవుడు ఏం చెయ్యాలి అని ప్రశ్నించుకున్నప్పుడు మానవుడు తప్పకుండా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నం చెయ్యాలి. మానవ ప్రయత్నం తప్పనిసరిగా కావాలి. అయితే మానవ ప్రయత్నం జరిగినంత మాత్రాన పనులు నెరవేరుతాయా అంటే, ప్రయత్నిస్తున్న మానవుడికి దైవ అనుగ్రహం తోడైనప్పుడు అనుకున్న పనులు నెరవేరుతాయి. అయితే దైవం కూడా ఎవరిని అనుగ్రహిస్తుంది అంటే, ఏ పని చేయకుండా గోళ్లు గిల్లుకుంటూ కూర్చుని నాకు అనుగ్రహం కావాలి, అనుగ్రహం కావాలి అనే కోరుకునేవాడికి అనుగ్రహం లభించదు. చిత్తశుద్ధితో కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ నేను చేస్తున్నానన్న అహంకార భావన రవంతైనా లేకుండా పరమాత్మను ప్రార్థించేవాడికి అప్పుడు దైవ అనుగ్రహం లభిస్తుంది అని మన సంప్రదాయం చెప్పింది. మహాభారతంలో దీనికి అద్భుతమైన ఉదాహరణ కనపడుతుంది మనకు. కృష్ణ పరమాత్మ కౌరవుల దగ్గరకు రాయబారిగా వెళుతున్నాడు పాండవుల పక్షాన. అన్నదమ్ములందరినీ అభిప్రాయాలు అడిగాడు, ద్రౌపదిని అభిప్రాయం అడిగాడు. అందరూ అభిప్రాయాలు చెప్పారు. అందులో అర్జునుడు చెప్పిన అభిప్రాయం కొంచెం ప్రత్యేకమైన అభిప్రాయం. కృష్ణ, రాయబారానికి నువ్వు వెళ్తున్నావు, ఏ పని జరగాలన్నా మానవ ప్రయత్నం కావాలి, దైవ అనుగ్రహం కావాలి. మానవ ప్రయత్నం రాయబారం విషయంలో ఎవరు చేయాలి? రాయబారిగా వెళ్లే వ్యక్తి చేయాలి, అది నువ్వే. దైవ అనుగ్రహం ఎవరు కలిగించాలి? మాకు మమ్మల్ని అనుగ్రహించే దైవానివి నువ్వే. మానవ ప్రయత్నం నీలోనే ఉంది, దైవ అనుగ్రహము నీవే అయి ఉన్నది. ఇంక నేను నీకు చెప్పవలసింది ఏముంది గనుక, నీ ఒనరింపబోని నపనిన్. నెల్లూరు తిక్కన గారు అందించిన అద్భుతమైన పద్యం ఇది. నీవు ఒనరింపబోని నపనిన్ కమలోదర కీడు పుట్టునే, కావనినట్లయుండి అవు కార్యములున్ అట్లగుటన్ ప్రయత్న సంభావన సేత పౌరుషము పద్ధతి. పరమాత్మ, నీవు అనుకున్న పనులు తప్పనిసరిగా నెరవేరుతాయి. ఎలా నెరవేరుతాయి అంటే, నెరవేరుతాయో లేదో అనే ఆందోళన కలిగిస్తూ కూడా తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి ప్రయత్నం చెయ్యాలి, ఆ ప్రయత్నానికి దైవ అనుగ్రహం కావాలి. ప్రయత్నము నీవే, దైవ అనుగ్రహము నీవే అన్నాడు ఆనాడు నరుడైన అర్జునుడు. ఏ నరుడైనా ఏనాడైనా కోరుకోవలసింది ఇదే కనుక మనం కూడా ఆ పవిత్రమైన ఆకాంక్షతో చిత్తశుద్ధితో మానవ ప్రయత్నం చేస్తూ సమాజ వైభవానికి, సమాజ అభ్యుదయానికి మనవంతు కర్తవ్యాన్ని పాటిస్తూ దైవ అనుగ్రహం కోసం ప్రయత్నించటమే ఉగాది మనకిచ్చే సందేశంగా భావిస్తూ, ఈ చక్కని పండుగలో నాకు పాలు పంచిన పెద్దలకు, ముఖ్యంగా సహృదయులు సౌజన్యమూర్తి శ్రీ వెంకయ్యనాయుడు గారికి మరొక్కమారు హృత్పూర్వకంగా నమస్కరిస్తూ, కాలమే నీ స్వరూపమని, కాలమే నీ స్వరూపమని, కార్యములన్నిట నీ ప్రభావమే లీలగ సాగునంచు, సరిలేని మహత్తర శక్తివంచు, మమ్మేలెడు రాజువంచు నిను వేడెదనెంతయు. ఓ వత్సర పురుషుడా, నిన్ను ప్రార్థిస్తున్నాను ఈ వేదిక మీదుగా, మా మనమ్ములన్ క్షాళన చేసి శాంతినిడి
మా మనమ్ములన్ క్షాళన చేసి శాంతినిడి సత్యము ధర్మము మేలుకొల్పుమా, సత్యము ధర్మము మేలుకొల్పుమా. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. ఉగాది ప్రాశస్త్యమును ఎంతో చక్కగా వివరించినందుకు గాను మీకు మా ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు. స్వర్ణ భారత్ ట్రస్ట్ తరఫున చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారిని కోరుచున్నాము. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి శ్రీ చిర్రావూరి విజయనాథ్ శర్మ గారిని పంచాంగ శ్రవణం చేయవలసిందిగా కోరుచున్నాం. అహమిత్యేవ విభావయే భవానీం, గురురిత్యేవ విభావయే భవానీం. గురుభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః. వేదికను అలంకరించిన పెద్దలు, ఆత్మీయులు, వేదిక ముందున్న పెద్దలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజున కాలపురుషుని మనం ఆరాధిస్తాము. ఈ కాలపురుషుని యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇంతకుముందు మనం ఉపన్యాసం విని ఉన్నాము. కాలం చాలా విలువైనది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనకున్న జీవన ప్రమాణం 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలని మనం వేరు కారణాల చేత కుదిర్చుకున్నాము. సుమారుగా 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో బతికే అవకాశాన్ని మనమే కల్పించుకోవడం జరిగింది. అయితే ఈ కాస్త సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్నప్పుడు మనకంటే ఉన్నత స్థానంలో ఉన్నవారు ఎలా సద్వినియోగం చేస్తున్నారో తెలుసుకుంటే దాన్ని ఆధారంగా చేసుకుని మనము మన జీవన విధానాన్ని మలుచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇందులో అన్నింటికంటే ఉత్తమమైన స్థానంలో ఉన్నవారు మనతో పాటుగా ఆయుర్దాయ గణన జరుగుతున్న మహాత్ములు బ్రహ్మగారు. మనకి త్రుటికాలం నుంచి కల్పకాలం వరకు కాలగణన జరుగుతుంది. త్రుటికాలం అంటే తామర రేకులో ఒక సూదిని గుచ్చితే ఎంత సమయం పడుతుందో దాన్ని త్రుటికాలం అంటాం. కల్పకాలం అనేది భగవంతుని యొక్క ఆయుర్దాయ నిర్ణయం చేయడం అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. మనకి సంవత్సరం తెలుసు, మాసం తెలుసు, రోజు తెలుసు. యుగాది అనే శబ్దంలో యుగ అనే శబ్దానికి రెండింటి కలయిక అనే అర్థం వస్తుంది. రోజులో పగలు రాత్రి ఉంటుంది, నెలలో శుక్లపక్షము కృష్ణపక్షము ఉంటాయి. 2 మాసాలు కలిపితే ఒక ఋతువు అవుతుంది. ఒక సంవత్సరంలో ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పి 2గా విభజన కనిపిస్తుంది. అలాంటి సంవత్సరాలు మనకు తెలిసినవే. ఇలాగా కలియుగ కాలగణన చేయవలసి వస్తే 4,32,000 సంవత్సరాలు. ఈ 4,32,000 సంవత్సరాల్లో ప్రస్తుతం అయినది 5,000 సంవత్సరాలు మాత్రమే. దానిపైన ఒక 124 సంవత్సరాలు పూర్తయి 125వ సంవత్సరంలోకి వచ్చాం. ఈ 4,32,000 సంవత్సరాలకి 2 ద్వాపరయుగం, 3 త్రేతాయుగం, 4 కృతయుగం. ఈ అన్ని యుగాలు కలుపుకుంటే
43,20,000 సంవత్సరాలు. ఇటువంటి యుగాన్ని మహాయుగం అని పిలుస్తాము. ఇటువంటి మహాయుగాలు 71 పూర్తయినట్లయితే అవి ఒక ఇంద్రుని యొక్క కాల పరిమితి పూర్తవుతుంది, పదవి కాలము. అటువంటి 28 మంది ఇంద్రులు పూర్తయితే బ్రహ్మగారికి ఒక రోజు. అటువంటి రోజులు ఒక 365 లెక్క వేసుకుంటే బ్రహ్మగారికి ఒక సంవత్సరం. అలాగా వారికి 100 సంవత్సరాలు పూర్తయితే వారి ఆయుర్దాయ కాలము అని చెప్పడం జరుగుతుంది. ఇంత సమయం ఉన్న ఆయన ఏం చేస్తున్నారు అంటే బ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకోవడం కోసం తపోదీక్షలో ఉంటూ ఉన్నారు. కాబట్టి మనం నిత్యము చేసే ప్రతి ప్రక్రియలోనూ కూడా తపోభావనతో ఒక జీవన విధానాన్ని ఒక తపస్సుగా తీర్చిదిద్దుకున్నట్లయితే సమాజ హితము కోసము అని ఏవైతే మనం సంకల్పాలు చేస్తూ ఉంటామో అలా సంకల్పాలు చేసేవారు మహాత్ములుగా గుర్తించబడుతూ ఉంటారు. ఆ మహాత్మ్యము ఎక్కడి నుంచి వస్తోంది అంటే భగవంతుడు ప్రత్యేకించి సంకల్పం చేయట్లేదు, కానీ అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తి భగవత్ స్వరూపుడుగా మనం భావన చేస్తాము. అందుకే భారతీయంలో అనేక మంది మహాత్ములు ఉద్భవించడం జరిగింది. మొత్తం ప్రజల యొక్క జీవకోటి యొక్క మేలు కోరుకునేవారు అనేకులు మహాత్ములు మనకి భారతీయంలో ఉన్నారు. అందుకే భారతీయం చాలా విశిష్టమైనదిగా గుర్తింపు పొందింది, అతి పురాతనమైనదిగా గుర్తింపు పొందింది. ఇది క్రోధినామ సంవత్సరం. ఈ పేరును బట్టి ఆ సంవత్సరానికి ఫలితం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగా ఈ క్రోధినామ సంవత్సరంలో క్రోధము అనే లక్షణం కనిపిస్తోంది. ఈ క్రోధము ఎటువంటిది అంటే పరస్పరము ఒకరి యందు ఒకరికి క్రోధం ఏర్పడడానికి 2 కారణాలు. ఒకటి స్వార్థము, రెండవది సమాజహితము. సమాజహితం కలగట్లేదు అని చెప్పి స్వార్థంతో ఎవరైతే ఉంటున్నారో వారి యందు క్రోధాన్ని చూపేవారు ఈ సామాజిక శ్రేయస్సును కోరేవారు. కాబట్టి అటువంటి క్రోధము సమాజ హితాన్ని అందిస్తుంది. కాబట్టి ఇటువంటి క్రోధినామ సంవత్సరము సమాజ హితకరము అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సంవత్సరంలో నవనాయక నిర్ణయం జరుగుతుంది. ఈ నవనాయక నిర్ణయము వార అధిపతి ఇలాగ వేరు ఆధిపత్యాలని ఆధారం చేసుకుని నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ రోజు మంగళవారము. ఈ మంగళవారానికి అధిపతి కుజుడు. ఈ కుజుని యొక్క లక్షణం ఏమిటి అంటే సేనాధిపతి. సేనను ఆదేశించే లక్షణం కలిగిన వాడు, నిజాయితీగా ఉండేవాడు, తనకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేవాడు. కాబట్టి నాయకులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి నిరంతరము ఆలోచిస్తూ ఉంటారు అని అర్థం చేసుకోవచ్చు. రాజు కుజుడయ్యాడు, మంత్రి శని అయ్యాడు, సేనాధిపతి శుక్రుడయ్యాడు, సస్యాధిపతి కుజుడయ్యాడు, ధాన్యాధిపతి రేవయ్యాడు, అర్ఘాధిపతి శుక్రుడయ్యాడు, మేఘాధిపతి శుక్రుడయ్యాడు, రసాధిపతి గురుడు, నీరసాధిపతి కుజుడు. ఈ ఆధిపత్యాల వలన వర్షపాతం బాగుంటుంది అని ఫలితం మనకు చెప్పడం జరుగుతోంది. అలాగే ఆహారం అందుబాటులో ఉండడం అనేది విశేషంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి బంగారం మొదలైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధరలు పెరుగుతాయి అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఇలాగా మనం ఈ క్రోధినామ సంవత్సరంలో నవనాయక నిర్ణయాన్ని చూస్తాము. అతి ప్రధానంగా ఈ రోజు మనం చేయవలసిన కార్యక్రమాలను ముందుగా విని ఉన్నాము. బ్రాహ్మే ముహూర్త ఉత్థాయ దంతధావన పూర్వకం అని చెప్పి చెబుతారు. బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, అక్కడ దంతానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని నూతన వస్త్రధారణ చేసి ఈరోజు భగవంతుని యొక్క ఆరాధన చేసి పంచాంగ శ్రవణం చేయాలి. రాముడు ప్రతిరోజు పంచాంగ శ్రవణం చేసేవాడు. దేనికోసము అంటే ఆ రోజు చెప్పబడిన యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ యోగాల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని చేయవలసిన దానాలు క్రతువులు అవి ఏవైతే ఉంటాయో వాటిని చేయడం ద్వారా దేశ సుభిక్షాన్ని కోరుకున్నాడు. భగవంతుడు దేశం యొక్క మేలు కోరుకోవడము అనేది మానవ జన్మ వచ్చింది కాబట్టి అక్కడ సాధ్యపడింది. అటువంటి మానవ జన్మలో ప్రజలందరూ చేసే పుణ్యంలో 6వ వంతు రాజుకు పెడుతుంది. కాబట్టి కేవలం రాజుకే ధర్మం కాదు, ప్రజలందరికీ కూడా ఆ ధర్మం అవసరము. కాబట్టి మనమందరము కూడా దేశ శ్రేయస్సు కోసం సంకల్పం చేస్తూ ఉన్నట్లయితే, ధార్మిక జీవనాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే దేశం సుభిక్షంగా ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఉగాది, క్రోధినామ సంవత్సరం. ఇది చైత్రమాసంలో శుక్లపక్షం ప్రారంభంతో ఆకులు చిగురించడంతో ప్రారంభమవుతుంది. ఇది శుక్లపక్ష పాడ్యమి నాడు ప్రారంభమైంది. ఇది రాత్రి పాడ్యమి 8:33 వరకు ఉంటుంది.
రేవతి నక్షత్రం 7:32 పూర్తయి అశ్విని నక్షత్రం రాత్రి తెల్లవారితే అంటే రేపు తెల్లవారితే 5:06 వరకు ఉంటుంది. యోగము వైద్యుతి యోగము, కరణము కింస్తుగ్న కరణము, దుర్ముహూర్తం ఉదయం 8:36 నుండి 9:25 వరకు, రాత్రి మరల దుర్ముహూర్తం 11:07 నుండి 11:54 వరకు, వర్జ్యం రాత్రి 1:30 నుండి 2:56 వరకు. ఈ కాల విశేషాలను దేనికోసం తెలుసుకోవాలి అంటే ఏ సమయంలో ఏ పని చేయడం మంచిది, ఏ పని చేయడం మంచిది కాదు అని తెలుసుకోవడం వల్ల, చెయ్యదగిన పనిని సకాలంలో చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు విశేషంగా ఉంటాయి. చెయ్యకూడని సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో చేసినందువలన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాము. కాబట్టి మన ఆత్మవిశ్వాసాన్ని నిరంతరము అలాగే ఉన్నత స్థానంలో ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కాలగణన మనం చేసుకుని తగిన రీతిలో మన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు విశేషంగా రాశి ఫలితాలను మనం పరిశీలిస్తూ ఉంటాము. కారణం ఏమిటంటే ఏ రాశి వారికి ఏ రకమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనే ఆలోచన సహజంగా మన వ్యక్తిగతం. కాబట్టి ఒక పేపర్ చదువుతూ ఉంటే దాంట్లో సామాజిక విషయాల కంటే మనకి సంబంధించింది ఏది అని పరిశీలించడం సహజంగా కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఆర్థిక లావాదేవీలు చూస్తున్న వారు ఏ షేర్ మార్కెట్ విషయాల్లో ఈరోజు మనం ప్రయోజనం పొందగలుగుతాము అని స్వార్థంతో ఆలోచిస్తారు. స్వార్థము కామము అనేవి రెండు చాలా ప్రధానమైనవి. ధర్మార్థ కామ మోక్షాల్లోనూ కామం ఉంది, అలాగే అరిషడ్ వర్గాల్లోనూ కూడా కామక్రోధలో మాత్సర్య అనే చోట కూడా కామం ఉంది. ధర్మాన్ని అనుసరించి మన కోరికలు ఉన్నట్లయితే అవి మనకు మేలు చేసేవి అవుతాయి. ధర్మము దాటినట్లయితే కామక్రోధ అరిషడ్ వర్గాలకు మనం బానిసలైపోతాము. కాబట్టి ఆ కోరిక అనేది మనము నియంత్రణలో ఉంచుకోగలిగే స్థితి రావడానికి రాబోయే కాలం అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అని ఆలోచించి మనకి ఎటువంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం కోసమే ఈ రాశి ఫలితాలు అనేవి మనం చూసుకుంటూ ఉంటాం. ప్రస్తుతం మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఆదాయం బాగుంది, వ్యయం ఎక్కువగా ఉంది. అన్ని రాశుల వారు కూడా ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు మనము దానాధికారులకు వినియోగించడము లేదా పెట్టుబడులు పెట్టుకోవడము, స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టుకోవడము అనేది ప్రధానము. దానాధికారికి వినియోగించడం వల్ల ఏమవుతుంది, మన దగ్గర నుంచి వెళ్ళే డబ్బు పుణ్యం రూపంలో మళ్ళీ మనల్ని ఆదుకుంటూ ఉంటుంది. కాబట్టి ఖర్చు ఎలాగా అవుతుంది కాబట్టి దాన రూపంలో దాన్ని వినియోగించుకోవడం ద్వారా మేలు పొందుతాం అన్నమాట. రాజపూజ్య అవమానాల విషయంలో గౌరవం ఎక్కువగా ఉన్నప్పుడు పరస్పరము గౌరవం ఇచ్చుకోవడం వల్ల గౌరవం పెరుగుతూ ఉంటుంది. గౌరవ లోపం ఏర్పడింది అంటే మనం ఎదుటి వాళ్ళకి గౌరవం మానసికంగా ఇవ్వకపోయినా అది అవమానాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రాజపూజ్య అవమానాల విషయంలో మన మానసిక సంకల్పాలే కారణమవుతూ ఉంటాయి. కాబట్టి అవమానం ఎక్కువగా ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలతో ఎదుటి వాళ్ళకు కూడా మానసికంగా గౌరవం ఇవ్వడము, ఎదుటి వాళ్ళలో దైవాన్ని చూడడం అనేది ప్రధానము. ఇది అందరికీ వర్తిస్తుంది. ఇక ఈ రాశి వారికి మాట విలువ కొంచెం తక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన పురోగతి కొంచెం తక్కువగా కనిపిస్తోంది. ఆ విషయాల్లో జాగ్రత్త పడి తగిన జపాలు చేసుకోవడం మంచిది. శ్రమ కాలము ధనం వృధా కాకుండా ఉండడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చేసుకోవడం మంచిది. తర్వాత వృషభ రాశి వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. తర్వాత వీరికి చేసే ప్రయత్నాలు కొంచెం శ్రమతో కూడుకునేవిగా ఉంటాయి. ఫలితం కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కారణంగా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల యొక్క సహకారం బాగున్నందువల్ల పనులు సులువుగా అవుతాయి. ఇతరులని ఆశ్రయించినట్లయితే అలా ఇతరులను ఆశ్రయించడం ద్వారా పనులను పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. స్వార్థ చింతనతో ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. మిథున రాశి ఈ రాశి వారికి ఆదాయం 3, వ్యయం 6, రాజపూజ్యం 5, అవమానం 5. వీరికి ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అభివృద్ధి కూడా తక్కువగా కనిపిస్తోంది. అంటే ఖర్చు అయిపోతూ ఉంటే మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడం కష్టం. కాబట్టి ఆ రకమైన సమస్యలు నివారించుకోవడం కోసం జనని కనకవృష్టిని దక్షిణాంతేర్పయామి అనే మంత్రం చేసుకోవడం మంచిది. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అనుకూలత కోసం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం చేసుకోవాలి. తర్వాత కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అష్టమంలో శని ఉన్నాడు. దీన్ని అష్టమ శని అనే పేరుతో పిలుస్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ ఉండవలసి వస్తుంది. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కొద్దిపాటి నష్టాలతో విజయాలను సాధించగలుగుతారు. కాబట్టి ఈ విజయాలను సాధించడం కోసం అనుకూలత పెంచుకోవడం కోసం కృషి చేయాలి. అమందానంద కందళిత హృదయారవింద గోవింద అనే మంత్రం చేసుకోవడం మంచిదన్నమాట. తర్వాత సింహరాశి
వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఖర్చు ఎక్కువగా ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. చేసే పనుల్లో విజయాలకు అవకాశాలు బాగా కనిపిస్తూ ఉంటాయి. కన్యారాశి వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ కన్యారాశి వారికి విశేషమైన అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటిని సాధించుకోగలగాలి అంటే సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. దాన్ని అధిగమించడానికి కొంచెం కృషి చేయవలసి ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. తులారాశి ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వీరు పనుల్లో ఆటంకాలు ఉంటున్నందువలన త్వరితంగా పనులను పూర్తి చేసుకోవడం కష్టం అవుతూ ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చేసే ప్రతి పనిలోనూ కూడా ఇతరుల సహకారాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. వృశ్చిక రాశి వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. వీరికి అనుకున్న సమయానికి ఎదుటివారి యొక్క సహకారాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా విజయాలను సాధించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిపాటి నష్టాలతో లాభాలను ఆర్జించగలుగుతారు. అనుకూలత కనిపిస్తుంది. అయితే ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. ధనుర్రాశి వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. వీరికి మానసికమైన ఆందోళన ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీరు ఆ స్థితి నుంచి బయటికి రావడం కోసం ఎక్కువగా ప్రయత్నం చేయాలి. లక్ష్య సాధనపై ఎక్కువగా దృష్టి ఉంటూ ఉంటుంది. ఆ కారణం చేత శ్రమ ఎక్కువగా పడడానికి సిద్ధపడుతూ ఉంటారు. తగిన విశ్రాంతి కూడా అవసరమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మకర రాశి వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. ఆర్థిక విషయాల్లో వచ్చింది ఖర్చు అవుతోంది కాబట్టి నడక ఇబ్బంది లేదు. అయితే చేసే ప్రతి పనిలోనూ కూడా తగిన జాగ్రత్తలతో ఇతరుల నుంచి వచ్చే సలహాలు సహకారం తీసుకుని ముందరకు వెళ్తూ ఉండడం మంచిది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ముందరకు వెళ్ళవలసి ఉంటుంది. కుంభరాశి ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. వీరు తరచుగా నష్టపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పలుకుబడిని లేదా పరిచయాల్ని వినియోగించడం ద్వారా ప్రయోజనాలను పొందే అవకాశం కనిపిస్తోంది. కానీ స్వార్థ చింతనతో ఇతరులపై ఆధారపడడం వల్ల గౌరవం తగ్గే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడాలి. మీనరాశి ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వీరు ఆర్థికపరమైన సమస్యలను అధిగమించడం కోసం చేసే ప్రయత్నాల్లో సులువుగా విజయాన్ని సాధించగలుగుతారు. ఆటంకాలు తరచుగా వస్తూ ఉంటాయి. మకర, కుంభ, మీన రాశుల వారు ముగ్గురు కూడా శనికి సంబంధించిన విషయంలో దోష నివారణ కోసం నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం మంచిది. తద్వారా విశేషమైన పుణ్యార్జన, దోష నివారణ 2 సాధ్యపడతాయి. ఇలాగా మనం ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఈ పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటాము. ఈ రోజున ఉగాది నాడు మనం ఈ పంచాంగ శ్రవణం చేసుకోవడం ద్వారా సంవత్సర కాలం అంతా కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడే పంచాంగాన్ని రోజు మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. అందులో ఉన్న కాల విశేషాలను గుర్తించి తగినట్టుగా వినియోగించుకుని అందులో ఉండే యోగాలను వినియోగించుకోవడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యార్జనకు ఈ పంచాంగ శ్రవణం అనేది ఉపయోగపడుతుందనే విషయం అర్థం చేసుకున్నాం. స్వస్తి. ద్వాదశ రాశుల గురించి ఎంతో చక్కగా వివరించినందుకు గాను శ్రీ చిర్రావూరి విజయనాథ్ శర్మ గారికి మా కృతజ్ఞతలు. అలాగే స్వర్ణ భారత్ ట్రస్ట్ తరఫున చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ హిజ్ ఎక్సలెన్సీ శ్రీ సిపి రాధాకృష్ణన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. I touch and salute the holy feet of Bharat Mata, the most powerful and the most merciful.
today we are celebrating the Ugadi, the new year of Telugu, in a big way. This is a new beginning. On this day, I am really very pleased to be with you, that too with our Venkaiah Naidu Garuji, our former Vice President of India, who is always interested in making India the most powerful nation. At the same time, he never failed to appreciate the greatness of our country, the great culture, the great heritage, the great tradition of our land should be always preserved, and it should be always, we should do everything so that this should be taken for the centuries to come. That is his intention on this day. I really thankful to Naidu Garuji and our Swarna Bharat Trust who are celebrating this Ugadi Day in a big way. Dr. C. Krishna Prasad Garuji, President Swarna Bharat Trust, Hyderabad Chapter, Sri B. Subba Reddy Garu, Secretary, Swarna Bharat Trust, Hyderabad Chapter, all the distinguished guests and esteemed media persons, and the family members of our Venkaiah Naidu Garuji. And I take this opportunity to wish you all a very happy Ugadi. My Krodi Nama Samatvatsara Ugadi best wishes to all the Telugu brothers and sisters. I would like to congratulate the Swarna Bharat Trust and its team for organizing such a wonderful Krodi Nama Samatvatsara Ugadi celebrations. Ugadi means a new year, a new beginning. Our elders has very well designed, and the greatness of Ugadi has been told to us by our Pandit, and also our another Pandit has clearly said about the importance of panchangam. We always say, what is there in the panchangam? People are thinking by asking this question they are very progressive. They never gone into the deepness of the panchangam. The panchangam has very clearly said everything. How scientifically our people have been in those days, you can easily understand if you go through the panchangam properly. It says when the solar eclipse will come. It says when the new moon will come. It says when the full moon will come. It says when the lunar eclipse will come. Everything has been scientifically said that there is no single minute there is a change. How well this has been designed. How well this has been studied. How well this has been presented to the society. That is the greatness of our elders. Like that, this Krodi Ugadi is bringing another new enthusiasm, a new beginning, new interest to do good things, not only for our family, but to do good things for the entire society. Anything has to end at one place, one day, and everything has to begin from that day. Our Pandit has very clearly said about Ugadi. Ugadi Bachdi has been very well described by him. All the 6 tastes are there. Like that, life is also like that only. There are some happy days. There are some victorious days. There are failures where we become funk on some days. Don't worry about all those things. When the victory comes, you have to celebrate it.
with the control. When the defeat comes, we should not worry about it much, but we have to learn the lessons why we got defeated, why the failure has come, how to move forward from that failure to another victory. That is the philosophy of our tradition. That is the philosophy of our culture. That's why our elders have designed Telugu New Year Day, Tamil New Year Day, Punjabi New Year Day, Bengali New Year Day. Every New Year Day is giving a new enthusiasm to us. Ugadi is not being celebrated only by Telugus. Ugadi being celebrated in my villages also. The Tamils also celebrated Ugadi not as a new year, but on that day, the entire village will be whitewashed. They all will gather in the Kamadevada temple. They will go to some other holy place to take Tirtham with the Kavadi. They will come back. Telugu mein Tirtham, Kavadi, they can understand. Telugu mein kya? Tirtham? Tirtham is Tirtham. Kavadi? Huh? No, Kavadi is one that it will be on the shoulders, there will be dancing. Kanduva. Tirtham and Kanduva. And the Kanduva, they will keep the Tirtham so that the holy Tirtham will be poured on the Kramatavada at our temple, and that will be a 2-day celebrations. So our elders never divide the society. Our elders always for the unity of the society. We are speaking so many languages. That's why Bharati has said, the national poet from Tamil Nadu has said, Seppu moli 18 udayal, eninum sindanai ondrudayal. That he says we may speak different 18 languages, but our thinking is one because we live on one single dharma. Whether it is for Telugu, for Tamil, for Malayali, or Kannadiga, or Maratha, or the people living in Bengal, Punjab, Kashmir, Assam, Rajasthan, Gujarat, we speak different languages, but our life has been set on one single platform, that is Dharma. That is the reason why India is one, how India is united. Because we speak different languages, we practice different religion. Even within the Hindu religion, there are so many castes, Reddy, Kamawar, so many castes. Kapu, any caste. But that caste is not dividing the society, rather it is with a special social setup that contributes to the culture of this nation. We may differ, we are differing for uniting. That is the greatness of our culture. The Ugadi reminds that. India is one country where there are so many different views, contradictory views, but these contradictory will never lead to confrontation, rather it will lead always to a finer conclusion. That is the greatness of our culture. Same Bharati was telling about the Telugu language. Sundara Teluginil Paattisaitu endu paadugara. That is, when he says Telugu, he is not telling simply Telugu, but he is telling Telugu, Sundara Telugu. That is the greatness of Telugu. Telugu and music is going together. That's why he called Telugu as Sundara Telugu. You take any kirtana in Telugu, your mind will become so concentrated.
We all must be proud of our culture. We all must be proud of our tradition. Without that, if we lose our roots, then the structure may be looking good, but it is not permanent. If any building, you need a strong foundation. A building without a good foundation is of no use. Like that, every human being should be proud of his roots. That is, Ugadi is reminding the roots of us. As I said, the Ugadi literally means the beginning of a new era. I wish it makes a new beginning with new dreams and new goals. Let us make this auspicious occasion to promote the culture of innovation, research and entrepreneurship. Are we against the modern development? Are we against the researchers? Are we against the scientific developments? No, never, never, never. Our society was never against the modern development. We always insist. Change is the only constant factor, but we should not change the good things what our elders have been designed. All the good things of the past should be preserved. With that, we should add all the scientific new inventions. That's why our society becomes more dynamic and our society becomes more up to date. Our society becomes modern with its rich, traditional, old culture. Let us strengthen the livelihoods and create more employment opportunities through the entrepreneurship. That is what we have seen in our Swarna Bharat trustees engaged in training the youngsters. In automobile, in pharmaceuticals, in computer technology, our traditional embroidery, they are giving lot of training. Always you must remember one thing, any good theory is good, but any good theory is the best when it is getting implemented in its right sense. So the correlation between the practice and the theory should be so close. That is what our Swarna Bharat Trust is doing. The youngsters are being trained for a particular task, for a particular job. Our Vengiyaji, I have visited our Nellore chapter also. This is my second chapter, Hyderabad chapter. This is the first time I am coming. I had to visit Vijayawada. I hope I will be soon visiting the Vijayawada chapter also. Vengiyaji is having one great willpower in him. He wants to do everything in the right way. He wants to present the things in the most precious way. He is very particular about punctuality. I remember when I was the state president of Tamil Nadu, Vengiyaji used to make so many visits. That time, Tamil Nadu don't have the public meetings, the public rallies in the daytime. The public meetings of Tamil Nadu used to start after 7:30. Vengiyaji was the first political leader who said, no, we must do it in the daytime. It is totally against the style of functioning of the political parties of Tamil Nadu, but he insisted. The very first daytime meeting was organized by me in Hosur. I was so tensed. I was phoning every minute to the organizers to take Vengiyaji. Vengiyaji is very particular. We must go, it is already time. So we started before 10 minutes. I was
going on asking them whether the people has come, whether the people has come. But to my surprise, there was a huge crowd at 4 o'clock. That was the first 4 o'clock meeting ever done by a political party in Tamil Nadu. That is because of our Venkaiah Naidu. That is his willpower. I want to mention that. Why he is designing so good? Our engineering who was coming with me also said this has been done by me. So my congratulations to him also. So everything has to be neat and clean. Then your mind becomes fresh. That is what Venkaiah ji has occupied so many positions in public life, but he never changed his dress. He was always in the traditional dhoti and shirt. That is the greatness of him. That is his greatness, how much belief and respect he is having for the tradition of our villages. That is the greatness of him. And this tradition in this auspicious Ugadi celebrations, I would like to quote Swami Vivekananda ji, who said, anything that makes weak physically, intellectually and spiritually, reject it as poison. Failures are common. I have won 2 elections within 13 months with big margins, but after that I got defeated thrice. So now I am occupying the governor's post for 3 states. You should be never get head white when you are getting the power or money. Like that, you should never get dejected when you face failures in your life. We must take it both as equal, and the failures should lead us to another victory. That is what is life. Life is always a cycle. We should wait for our opportunities. When the opportunity comes, we should try to do our best with an involvement, with the dedication, with the hard work. We must make our own mark in every efforts of us. If you make your opportunity a big success, then the life of us is becoming a very successful story. That is what I inspired by Venkaiah ji, wherever the position is, whether he is a rural development minister or whether he is urban development minister, whether he is a vice president, whether he is a party president. He make his mark in every position. He contributed his best to the nation. And today the nation is becoming the 5th largest economy of the world. When Venkaiah ji was very young, he used to tell me that I want India to be one day the most powerful nation. That's why I came into public life. I spent longer time with Venkaiah ji when he was the mentor for so many people like me, Kishan Reddy, so many people in the south. He may be the leader for so many people in the north also. He traveled non-stop. When he was the president of the party, he traveled non-stop. When he was the minister in the cabinet at the center, he traveled non-stop. When he was the vice president, then also he used to travel everywhere. But the greatness of him is one, he never forget the people who made their journey with him at smaller levels also. That is the greatness of Venkaiah ji. Venkaiah ji never forget the people who are with him, maybe at a lower cadre or little in good positions. That doesn't make any difference to him.
He always treat everyone equal. He always treat all the people with an enthusiasm so that everybody should contribute their best to the society. Further, Vivekananda ji said, dare to be free, dare to go as far as your thoughts leads, and dare to carry that out in your life. Daring in the sense is not harming the others. That is not the dareness. To have the dareness to face the atrocities against the society. The muscle power man who is dominating the society, we must dare to oppose him when we do wrong things. We have to follow these novel and inspiring words of Swami Vivekananda ji in its right sense to make our life more rapid progressive strides in the path of development. I once again wish the Krodhi Nama Samavatsara Ugadi brings more happiness, progress and prosperity to all of us, and there would be the copious rains and bountiful crops. Thanking you, and Jai Telangana, Jai Bharat, that the leadership is one, that is for the society, that is the inspiration. I got it from Bengaya ji all the time. Thank you, and I once again thank the Swarna Bharat Trust for giving me this opportunity to share my views and to be with you on this holy day. Thank you. Dhanabad. Namaskar. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్ సార్. అలాగే మా స్వర్ణ భారత్ ట్రస్ట్ తరఫున చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే గౌరవ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. గౌరవ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉగాది పండుగ వేడుకల సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు భారత మాజీ ఉపరాష్ట్రపతి మాకందరికీ మార్గదర్శకులైనటువంటి గౌరవ వెంకయ్య నాయుడు గారికి, అదేవిధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి గౌరవనీయులు సిపి రాధాకృష్ణన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కృష్ణప్రసాద్ గారికి, సుబ్బారెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ, అదేవిధంగా వచ్చినటువంటి అతిథులకు, మిగతా పెద్దలందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ నా తరఫున
క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు గత అనేక సంవత్సరాలుగా ప్రముఖ కార్యక్రమాలు అంటే పండుగలు కానీ, దేశానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, లేక ఈరోజు యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు కానీ, లేదా ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలు కానీ అనేకం జరుగుతూ ఉంటాయి. నేను ఆలస్యంగా వచ్చాను. ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉండడంతో ఆలస్యంగా వచ్చాను. అందుకు క్షమించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో శుభం జరగాలని, ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలతో, పాడి పంటలతో మన తెలుగు ప్రజలు కానీ, భారత ప్రజలు కానీ, యావత్ సమస్తమంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా మన దేశం మరింత ముందుకెళ్లాలని మీ అందరినీ ఈ సందర్భంగా మరొకసారి ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో శుభం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. అలాగే గౌరవనీయులు భారత 13వ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారాలు. తెలుగు ప్రజలకు అలాగే దేశవాసులందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ క్రోధినామ సంవత్సరం మనందరినీ ఐకమత్యంగా ఉంచాలని, సుఖశాంతులు కల్పించాలని, సౌభాగ్యంతో, సౌశల్యంతో, సౌహార్దత్వంతో అందరంగా కలిసికట్టుగా కృషి చేసి భారతదేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా, అలాగే మన తెలుగు ప్రదేశాలను, తెలుగు రాష్ట్రాలను, తెలంగాణ, ఆంధ్ర ఈ రాష్ట్రాలను కూడా అభివృద్ధిలో వేగంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కోరుకుంటున్నాను. మన కొత్త సంవత్సరమైన ఉగాది నాడు మనమంతా నూతన సంకల్పంతో సంసిద్ధులు కావాల్సి ఉంది. భారతం సూపర్ పవర్గా తీర్చిదిద్దే కార్యక్రమంలో మనందరం మన వంతు కృషి చేయాలన్న సంకల్పాన్ని ఈ ఉగాది సందర్భంగా తీసుకున్నాం. సూపర్ పవర్ అనగానే మనకి మామూలుగా గుర్తొచ్చేది అమెరికా, ఐరోపా సమాఖ్య, చైనా. కానీ ఇప్పుడు మన దేశం కూడా అంతర్జాతీయంగా ఒక సూపర్ పవర్గా మరి అవతరించే రోజు చాలా దగ్గరలో ఉంది. దానికోసం వేగంగా ఒడివడిగా అడుగులు వేస్తూ ఉంది. మన భారతదేశాన్ని 1947లో బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మనకి ఆ దేశ సంకలాన్ని తెంచుకొని స్వాతంత్రం సంపాదించనాటికి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని అంతా దోచుకొని పోవడంతో కొంత పేదరికంగా తయారైంది. వారు మన సంపదనంతా కొల్లగొట్టుకొని వెళ్ళారు. మన సంపదను కొల్లగొట్టడం ఒకటైతే మన భావాలను కూడా ప్రభావితం చేసిపోయాడు. మన మనసులో పాశ్చాత్య వ్యామోహం వచ్చేటట్టుగా వారు విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు మళ్ళా మన దేశం స్వతంత్రంగా అయింది. మన కాళ్ళపై మనం నిలబడుతున్నాం. మన ఇష్టం వచ్చిన వాళ్ళని మనం ఎన్నిక చేసుకున్నాం. మనకి మంచి నాయకులు దొరికి దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, రాష్ట్రాలను ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి తరుణంలో మనం సంకల్పబద్ధులు కావాల్సి ఉంది. కష్టపడి పనిచేయాల్సి ఉంది. నిజాయితీగా వ్యవహరించాల్సి ఉంది. ఐకమత్యంగా ముందుకు సాగవలసి ఉంది. కులము, మతము, ప్రాంతము, భాషా భేదాలు లేకుండా వేషం, భాష వేరైనా మనమంతా భారతీయులు అనే భావనతో మనందరంగా సమైక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ సంకల్పాన్ని మనం ఈరోజు ఈ ఉగాది క్రోధినామ సంవత్సరంలో తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. 1991లో
ప్యారిస్, లండన్ వంటి నగరాల ఆర్థిక వ్యవస్థ కన్నా మన ఆర్థిక వ్యవస్థ చిన్నది. ఇప్పుడు ఆ పరిస్థితి తిరగబడింది. ఫ్రాన్స్, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కన్నా మన భారతదేశం పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2014లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు $4.150 ట్రిలియన్ ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థగా అంతరించింది. 5 పెద్ద ఆర్థిక వ్యవస్థలైన కెనడా, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్లను కేవలం 10 ఏళ్ల కాలంలోనే భారతదేశం అధిగమించింది. సగటున 6.5% నుంచి 7% వరకు జీడీపీ వృద్ధి రేటులో వేగంగా పురోగతి సాధిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఇవాళ భారతదేశం దూసుకుపోతోంది. 2020 నాటికి జపాన్, జర్మనీ దేశాలను దాటుకొని ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతోంది. పీపీపీ పవర్ పర్చేజింగ్ ప్యారిటీ జీడీపీ పరంగా చూస్తే $14.5 ట్రిలియన్ భారత్ ఇప్పటికే 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ దేశం వేగంగా పోతుంది. మన రాష్ట్రాలు కూడా అదే వేగంగా ముందుకు వెళ్తే ప్రపంచంలో అందరికన్నా పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించే అవకాశం మనకుంది. ఈ కొత్త సంవత్సరం, ఈ నూతన సంవత్సరం మనందరం ఆ సంకల్పబద్ధులై దేశ ప్రగతిలో మనం కూడా భాగస్వాములై దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రగతి, ఆర్థిక అభివృద్ధి అంటే కేవలం సంపద మాత్రమే కాదు. దేశ ప్రజలకు సుఖశాంతులు కలగాలి, అందరూ సంతోషంగా ఉండాలి. దానికి కావాల్సిన వ్యవస్థను ప్రభుత్వాలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రభుత్వాలకు అందించే సహాయం నేరుగా సామాన్య మానవుడికి చెందేటట్టుగా, ఆయన ఖాతాలో పడేటట్టుగా ప్రధానమంత్రి గారు కొన్ని సంస్కరణలు మొదలుపెట్టాడు. ఇలాంటి సంస్కరణలు మరింత ఎక్కువై ఎక్కడా నో లైన్, నో క్యూ, నో వెయిటింగ్ లిస్ట్, నో షార్టేజ్, ఎక్కడ ఏది కొరత లేకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా, మధ్య దళారు లేక అవకాశం లేకుండా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే అప్పుడు దేశం తప్పనిసరిగా మనం అనుకున్నట్టుగా శక్తివంతమైన దేశంగా తయారవుతుంది. ఈ మన యొక్క శ్రీరామచంద్రుని గురించి మనం ఒకసారి స్మరించుకోవాల్సి ఉంది. ప్రభావం మొదలుకొని మన 60 తెలుగు సంవత్సరాల్లో ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అవన్నీ ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. క్రోధి అంటే కోపము కలవాడని అర్థం. కానీ ఆ కోపం అర్థవంతమైనది, మన గుణాలకు హాని చేయని అయి ఉండాలి. రామాయణంలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తుంది మనకి. శ్రీరామచంద్రుని కోపం దుష్టులైన రాక్షసుల మీద ధర్మబద్ధంగా ఎలా చూపాడన్న విషయం అందులో మనకి బోధపడుతుంది. ఇలాంటి ఆదర్శమైన అంశాన్ని సానుకూల దృక్పథంతో అలవాటు చేసుకోవాలి. ధర్మబద్ధంగా జీవితంలో ముందుకు సాగాలన్న విషయాన్ని కూడా మనకి ఉగాది తెలియజేస్తోంది. ఉగాది అనేది తెలుగు వారికి ముఖ్యంగా మరింత ప్రత్యేకమైన పండుగ. కాలాన్ని గౌరవించుకునే పండుగ. జగత్తులోని చైతన్యాన్ని మేల్కొల్పి సరికొత్త ఆశయాలతో లోక కళ్యాణార్థం మంచి ఆలోచనలు అంకరింపజేసే శుభదినమే ఈ యొక్క ఉగాది. ఎప్పటికప్పుడు మారే కాలం మనలో కూడా అనేక మార్పులు తీసుకొస్తుంది. అలాంటి కాలాన్ని గౌరవించుకుంటూ కాలంతో పాటు వచ్చే మార్పులను స్వాగతిస్తూ అదే సమయంలో గతాన్ని గుర్తుపెట్టుకుంటూ వర్తమానంలో మనిషి ముందుకు సాగాలి. ఇది చాలా అవసరం. ఈ పర్వదినాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఇది యుగాది భారతదేశంలో అనేక రాష్ట్ర ప్రజలు నూతన సంవత్సరాది. ఆంధ్ర, తెలంగాణలో ఉగాదిగా వ్యవహరిస్తే మరాఠా ప్రజలు గుడి పడవ పేరుతో, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అని, ఒరియా ప్రజలు పనా సంక్రాంతి అని, పంజాబీలు వైశాఖి అని, బెంగాలీలు పోయిలా బైసాఖ్ అని, అస్సామీలు బొహాగ్ బిహో అని, కేరళ ప్రజలు కోళ్ల వర్షం అని వివిధ పేర్లతో పిలుచుకుంటారు. వివిధతా మే ఏకత, భారత్ కా విశేషత, అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్ అని మన పెద్దవాళ్ళు చెప్పారు. భాషలు వేరైనా, వేషం వేరైనా, మతం వేరైనా మన దేశ ప్రజలందరం మనం ఒకటి. పేర్లు రకరకాలుగా స్థానిక భాషలను బట్టి మారవచ్చు, కానీ భాష మనల్ని విభజించరాదు, మతం మనల్ని విభజించరాదు. మన గతాన్ని మనం గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం అందరూ చేయవలసి ఉంది. ఏ పేరుతో పిలుచుకున్నా
ఏ సమయాన్ని పురస్కరించుకుని జరుపుకున్నా ఈ పండగల యొక్క పరమార్థం ఇందాక చెప్పినట్టుగా కాలాన్ని గౌరవించడమే, అందరం కలవడం, సుఖ సంతోషాలు కబుర్లు చెప్పుకోవడం, మంచి చెడ్డలు బేరీజు వేసుకోవడం, ఆ తర్వాత మంచి మనసుతో కలిసి ముందుకు వెళ్ళడం, అది పండగ. ఆ పండగ మన పెద్దలు పెట్టారు కదా, అనేక పండుగలు ఉన్నాయి మనకి. సంక్రాంతి పండుగ ఉంది, దీపావళి పండుగ ఉంది, ఉగాది పండుగ ఉంది, అలాగే దసరా పండుగ ఉంది, ఇంకా రకరకాల పండుగలు వస్తాయి. అప్పుడు మనం కష్టాలను మర్చిపోయి మన యొక్క కర్తవ్యాలను గుర్తుపెట్టుకొని అందరం కలిసి, బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి సరదాగా కాలక్షేపం చేయడం, మంచి ఆలోచనలు పంచుకోవడం, పెంచుకోవడం, ముందుకు వెళ్ళడం, దానికోసం పెద్దలు పండగలు అనే ఆ యొక్క వీటిని పెట్టారు. ఈ ఉగాది నాటికి చెట్ల ఆకులు రాలి కొత్త చిగురులు వేస్తాయి. ప్రకృతి రమణీయత, కోయిల పాటలు, మల్లెల గుబాళింపులు, ఇలా ప్రకృతి మొత్తం చైతన్యవంతమైన స్వాగతాలు పలుకుతుంది. ప్రకృతిలో మార్పు స్పష్టంగా కనిపించే ఈ వసంత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ మన పెద్దలు మొదలుపెట్టినదే ఈ ఉగాది. ఈ పండుగ ఆరోగ్యాన్ని అందించే ఉగాది పచ్చడి, షడ్రుచులు అందించేటక్క ఆనందాన్ని పండించేటక్క ఆత్మీయుల ఆగమనం మనిషికి నూతన ఉత్సాహాన్ని కలగజేస్తుంది. ఈ పండుగ నాడు స్వీకరించే ఉగాది పచ్చడి వెనక సాంప్రదాయమే కాక ఆరోగ్య ప్రాధాన్యత కూడా ఉంది. ఋతువుల్లో మార్పుల కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను ఉగాది పచ్చడి హరిస్తుంది. అదేవిధంగా అన్ని రుచుల సమ్మేళనాన్ని కలిపి తీసుకోవడం ద్వారా జీవితంలో సుఖ దుఃఖాలు, ప్రేమ అనురాగాలు, జయాపజయాలు అన్నిటినీ సమానంగా స్వీకరించాలనే అంతరార్థం ఈ ఉగాది పండుగలో నిమిడి ఉంది. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలోని ప్రతి రుచి జీవితంలోని వివిధ అలవాట్లకు ప్రతీక, అనుభవాలకు ప్రతీక. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రకమైన భావానికి సంకేతంగా మన పెద్దలు చెప్తారు. ఇందులో తీపి కోసం కలిపే బెల్లం ఆనందానికి ప్రతీక అయితే, ఉప్పుదనం జీవితంలో ఉత్సాహానికి, రుచికి ప్రతీక. ఉప్పు రుచి మనకు ఎంతవరకు వేసుకుంటే అంతగా ఉంటుంది. అదేవిధంగా చేదుగా ఉండే వేప పుల్ల బాధను కలిగించే అనుభవాలకు ప్రతీక అయితే, పుల్లని చింతపండు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సంకేతం. కొత్త సవాళ్లకు ఒగరుగా ఉండే మామిడి మొక్కలను సహనం కోల్పోయేలా చేసే పరిస్థితుల కారాన్ని ప్రతీకగా చెప్తారు. ఇలా జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ సమపాళ్లలో అనుభవించి స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పండగ నాడు మన పెద్దలు ఉగాది పచ్చడిని ప్రవేశపెట్టారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అద్భుత వైజ్ఞానిక సత్యాలతో ముడిపడి ఉన్నాయి. అవి కేవలం మూఢనమ్మకాలు కావు. ఉగాది వెనక, ఉగాదిలోని సాంప్రదాయాల వెనక అలాంటి ఎన్నో వైజ్ఞానిక సత్యాలతో పాటు ప్రాచీన సాంప్రదాయాలు కూడా దాగి ఉన్నాయి. ప్రకృతితోనే మన ఆరోగ్యం ముడిపడి ఉంది. చెట్ల ద్వారా ఇచ్చే స్వచ్ఛమైన గాలి, సూర్యరశ్మి, ఇలా మన ఆరోగ్యాన్ని కాపాడగలిగేది ప్రకృతే. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రకృతితో కలిసి జీవించు, ప్రకృతిని ప్రేమించు, లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్, నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ ఎవర్ బ్రైట్ ఫ్యూచర్ అనేది నేను ఎప్పుడు చెప్తూ ఉన్న కారణం ఏంటంటే, ప్రకృతితో కలిసి జీవించడం మనం అలవాటు చేసుకోవాలి. ఆ ప్రకృతిని మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాల్సి ఉంది. సూర్యోదయంతో లేయడం, చంద్రోదయానికంతా పనులు పూర్తి చేసుకోవడం, గాలి, మంచి గాలిని పీల్చడం, మంచి వెలుతురు తీసుకోవడం, ఆ డి విటమిన్ డెఫిషియన్సీని, B12 డెఫిషియన్సీని, రకరకాల కొరతలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ కారణం ఏంటంటే మనం ప్రకృతితో కలిసి జీవించకపోవడమే, ఏసీ గదులకు పరిమితం కావడమే, శారీరకంగా శ్రమ లేకపోవడమే, సరైన ఆహారం తినకపోవడమే. వీటికి ప్రధాన కారణం ఇది. మన చేతుల మనం చేసుకున్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. అందుకని మళ్ళా తిరిగి మన మూలాలకు వెళ్ళాలి. సూర్యోదయంతో లేయాలి, కాస్త వ్యాయామం చేయాలి. పాత రోజుల్లో వ్యాయామం లేకపోయినా పొలానికి వెళ్ళేవాళ్ళు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళు, పొలం గట్టుపై తిరుగుతూ అంతా పని చేసుకునేవాళ్ళు. శారీరక శ్రమ కొంత వచ్చేది. ఈ నేడు ఆధునిక యుగంలో శారీరక శ్రమ తగ్గిపోయింది. మరి దానివల్ల మనకు అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. అందుకని కాస్త శారీరక శ్రమ, అది యోగా కావచ్చు, నడక కావచ్చు, పరిగెత్తడం కావచ్చు, మనం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాల్సి ఉంది తగిన పాళ్ళలో వాళ్ళ వయసును బట్టి. రెండవది, మన ఆహారపు అలవాట్లు కూడా మన భారతీయ పద్ధతులుగా ఉండాలి. జీవన శైలిలో వచ్చిన మార్పులు, అలాగే ఆహార వ్యవహారాల్లో వచ్చిన మార్పులు, వాటి ఒక్కసారి మనం క్రమబద్ధీకరించుకొని మంచి అలవాట్లు, మంచి ఆహారం,
పుష్టికరమైన ఆహారం తినాలి. నేను ఎప్పుడు చెప్తాను, డోంట్ గో ఫర్ దిస్ జంక్ ఫుడ్. ఈ పిజ్జాలు, ఈ బర్గర్లు ఇవన్నీ మన దేశానికి మన వాతావరణానికి సరిపోయేవి కావు. ఆ దేశాలకు సరిపోవచ్చేమో. అది ఇన్స్టెంట్ ఫుడ్ అంటారు. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్యాక్డ్ ఫుడ్ తింటే జబ్బులు వస్తూనే ఉంటాయి, మందులు అవసరమైతేనే ఉంటాయి, ఆసుపత్రికి పోతూనే ఉంటాము, డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి. అందువల్ల మనం కొని తెచ్చుకుంటున్నాం ఈ జబ్బులని. కాబట్టి జీవన శైలిలో మార్పు రావాలా, ఆహార అలవాట్లో మార్పు రావాలా, పౌష్టికమైన ఆహారం తినాలా. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఆరికలు, వీటితో పాటు మన ప్రకృతి సిద్ధంగా మనకు లభించే ఫలాలు, మన కూరగాయలు, వాటిని మంచిగా మనం ఉపయోగించుకోగలిగితే మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది. దానికోసం మళ్ళా ప్రత్యేక ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మీ అందరి మధ్య ముఖ్యంగా పిల్లలు ఇవాళ పేద కుటుంబాల నుంచి వచ్చి స్వర్ణ భారత్లో శిక్షణ పొందుతున్నట్టు పిల్లల మధ్య ఈ ఉగాది పండుగ గడుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను జీవితంలో అనేక పదవులు అనుభవించాను, అనేక స్థానాలకు చేరుకున్నాను. వాటిల్లో కలిగిన సంతోషం ఒక ఎత్తు అయితే, ఈ సేవా కార్యక్రమంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం అంతే సంతోషాన్ని, అంతకన్నా ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. ఇక్కడికి వస్తే మిమ్మల్ని అందరినీ చూస్తే, మీతో కలిస్తే ఒక కొంత సంతోషం వస్తుంది. భవిష్యత్తు పట్ల మరింత విశ్వాసం కలుగుతుంది. మీరు చూపేట శ్రద్ధ, మీరు చేసేట పనులు, మీరు నేర్చుకునే కొత్త విధానాలు, ఇవన్నీ చూసినప్పుడు భవిష్యత్తు పైన మరింత విశ్వాసం కలుగుతుందని మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా జీవితంలో మన భాషను, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. భాష పోతే శ్వాస పోద్దని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను. మాతృభాషలో మాట్లాడడం ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో, ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి అయితే భాష వచ్చిందో అమ్మ భాషను మనం ఎప్పుడు వాడాలి. ఒకరినొకరు పలకరించుకో దాంట్లో మన భాషలో మాడుకోవాలి. ఇంగ్లీషు పాశ్చాత్య వ్యామోహానికి పోకూడదు. మన భాష రాని వాడితో ఇంగ్లీషు మాడొచ్చు, కానీ మన భాష వచ్చిన వాళ్ళతో మన భాషలో మనం మాట్లాడకుండా ఈ దౌర్భాగ్యం మనకు ఎందుకు వచ్చింది? ఆ జబ్బుని అందరూ వదిలించుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకి మమ్మీ డాడీ కల్చర్ అలవాటు కాకుండా అమ్మా నానా అని, అమ్మా అంటే ఆర్తనాళ నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతిలో నుంచి పెద్దలో నుంచి వస్తుంది. కాబట్టి సాయంత్రం ఒకసారి ట్రై చేసుకుందామని పిల్లలందరూ కూడా మమ్మీ అంటే ఎలా ఉంటుందో అమ్మ అంటే ఎలా ఉంటుందో. ఆ అమ్మ ప్రేమలో ఉండే ఆర్ద్రత, ఆ ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అమ్మమ్మా అంటే వచ్చే సంతోషం చెప్పనది కాదు. కాబట్టి మన భాష మనం కాపాడుకోవాలా. గుడ్డి పాశ్చాత్య అనుకరణ అనేది మన యువతరానికి కొంతమందికి రివాజుగా మారుతుంది. ప్రతిదానిలో అనుకరణ ఎందుకు అనుకరిస్తున్నాము, దాని వెనక అంతరం ఏమిటో వారికే తెలియని పరిస్థితి. వేషో భాషా సదాచార రక్షణీయం ఇదం త్రయం అంధానుకరం మన్యేష్యా అకీర్తికరముచ్యతే. తమకు చెందిన వేషం, భాష, సదాచారం అనే మూడింటిని ప్రతి ఒక్కరు రక్షించుకోవాలి. అప్పుడే దేశానికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అలా కాకుండా ఇతరుల వేష భాషలను గుడ్డిగా అనుకరించరాదనేది మన పెద్దలు చెప్పిన మాట. కాబట్టి దాన్ని దయచేసి పిల్లలందరూ అర్థం చేసుకోవాల్సింది. ఈ కొత్త సంవత్సరం ఉగాది నాడు మీరంతా నూతన సంకల్పంతో శుద్ధులు కావాలా. మరో మార్పు దిశగా ముందుకు నడిచే విధంగా ఈ ఉగాదిని స్ఫూర్తిగా తీసుకోండి. ఏమి చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే ప్రణాళిక ప్రతి ఒక్కరు రచించుకోండి. ఇటువంటి వాటికి నాంది పలికేదే పంచాంగ శ్రవణం. భవిష్యత్తు మార్పులను బేరీజు వేసుకుంటూ మన ప్రణాళికను సిద్ధం చేసుకోవడమే ఇందులో అంతరార్థం. మార్పు ఒక్క రోజులో వచ్చేది కాదు. ఇప్పుడు మనం చూస్తున్న మార్పు ఎప్పుడో మొదలై ఎన్నో దశలు దాటుకుంటూ ఇక్కడి దాకా వచ్చింది. దీన్ని మనం సానుకూల మార్పుగా ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పం ప్రతి ఒక్కరిలో కలగాల్సి ఉంది. ఉగాది లాంటి సంతోషకరమైన సందర్భంలో కొత్తగా జీవితం లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. ఆత్మవిశ్వాసాన్ని ఆరంభంగా చేసుకుంటే కొత్త పయనం ఎప్పుడూ ఆశాజనకంగా ఉంటుంది. ఇలాంటి ప్రతి ప్రయత్నానికి ఇలాంటి మంచి రోజును ప్రారంభంగా తీసుకోవాలి. ఈ క్రోధినామ సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సానుకూల మార్పులు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన గవర్నర్, ఆయన జార్ఖండ్లో, తెలంగాణ,
పాండిచ్చేరి 3 రాష్ట్రాలకు గవర్నర్గా ఉన్నాడు ప్రస్తుతం. వారు ఈరోజు మన స్వర్ణ భారత్ ట్రస్ట్కి రావడం చాలా సంతోషం. నాకు చిన్ననాటి నుంచి ఆయనతో పరిచయం ఉంది. వివిధ దశల్లో ఆయన చూస్తూ ఉన్నాను. కష్టపడి పనిచేసి ఆయన ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు. వారు మన స్వర్ణ భారత్కి రావడం చాలా సంతోషం. వారికి భాష అర్థం కాకపోయినా భావం తెలుస్తూనే ఉంది. వారు మన భాషలో మాట్లాడుతూ ఉంటే వారు కొంత వారికి నేరుగా బోధపడకపోయినా తర్వాత అది బోధపడేట్టుగా విషయాలను చెప్పడం కూడా జరుగుతోంది. వాటితో వారు కూడా ఈ ఉత్సవంలో భాగం కావడం చాలా సంతోషం. మరొక అతిథి మన తెలంగాణ ప్రాంతీయుడు కేంద్ర మంత్రి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు కూడా ఇవాళ మన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఇందాక చెప్పాడు, నేను ఆలస్యంగా వచ్చాను, క్షమించండి. ఆలస్యంగా రావడానికి కారణం మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఎలక్షన్ సీజన్ ఇది. రాజకీయ నాయకులు అందరూ బిజీగా ఉన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఒక పట్టాన వెళితే వెంటనే వదిలిపెట్టరు. అదేవిధంగా ఇవాళ ఉగాది అనేక చోట్ల కార్యక్రమాలు ఉన్నాయి. దాంట్లో పాల్గొనడం వలన ఆయన కొంత ఆలస్యంగా వచ్చాడు. దాన్ని గుర్తించాడు, చెప్పాడు కూడా. ప్రతి ఒక్కరూ జీవితంలో సమయ పాలన పాటించాలి. సమయ పాలన, క్రమశిక్షణ, కష్టపడడం, ఈ 3 అలవాటైపోతే జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళొచ్చు. నేను పల్లెటూరులో పుట్టాను. మా ఇంట్లో ఎవరు చదువుకోవాలి 10వ తరగతి దాటి, ఎవరు రాజకీయాల్లో లేరు. కానీ అట వరుసగా అంచెలంచెలుగా ఎదిగి దేశంలో 2వ అత్యున్నత పదవి, రాజ్యాంగ పదవి అయినట్టు ఉపరాష్ట్రపతి దాకా చేరుకున్నానంటే క్రమశిక్షణ, సమయ పాలన, కష్టపడి పనిచేయడం, నమ్మిన దానికి కట్టుబడి ఉండడం, తరచుగా అటు ఇటు మారడం కాకుండా. అందువల్ల ఈ తెలుగు ఉగాది మన తెలుగు ప్రజలందరిలో మరింత మంచి ఆలోచనలు కల్పించాలని, మన నాయకులు కూడా సదాచారం, సత్ప్రవర్తన, సదుద్దేశాలతో ముందుకు రావాలని, కష్టపడి రాష్ట్రాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, మన రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శంగా జీవించాలి. వారు వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట, ఇచ్చే ప్రతి ఒక్క హామీ, ఇవన్నీ కూడా ఆచి తూచి ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ సంకల్పాన్ని నాయకులు అందరూ కూడా, పార్టీలు కాదు, ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పను, అందరూ కూడా మంచిగా తీసుకుంటే అది రాష్ట్రానికి మంచిది, వారికి కూడా మంచిది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సరం, క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకునే నమస్కారం. జై హింద్. తమరి విలువైన సందేశానికి గాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ హిజ్ ఎక్సలెన్సీ శ్రీ సిపి రాధాకృష్ణన్ గారిని స్వర్ణ భారత్ ట్రస్ట్ చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని స్వర్ణ భారత్ ట్రస్ట్ చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే స్వర్ణ భారత్ ట్రస్ట్ సెక్రటరీ శ్రీ బి సుబ్బారెడ్డి గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి, అలాగే మన రాష్ట్ర తెలంగాణ గవర్నరు శ్రీ రాధాకృష్ణన్ గారికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తుంది. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మన జాతీయ గీతమైన జనగణ మన గేయాన్ని ఆలపించి ముగించవలసిందిగా కోరుచున్నాం.
मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय